నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, జన సైనికులు పేర్ని నాని ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆయన అంతు చూసే దిశగా పరుగులు పెడుతున్నారు అంటే ఒక వార్త వస్తుంది. అవును, ఏంటంటారు? అది పేరు నానికి నోరు కాదు, అది పేరు నానికి నోరు కాదు, అది డ్రైనేజ్ అన్నమాట. అదేంటండి అలా మాట్లాడతాడు? సభ్యత సంస్కారం ఉండవలసిన అవసరం లేదా? ఏం మాట్లాడతాడు? కేవలం మాట్లాడాల్సి వచ్చింది. అదే అండి, మనోడు అంటాడు, సన్నాస్ అంటాడు, నాయుడు అంటాడు, సన్నాస నాయుడు అంటాడు. ఏంటి ఎందుకు పుట్టాడంటే చంద్రబాబు నాయుడికి ఏమో సహాయం చేయడానికి పుట్టాడు, ప్యాకేజీలు అందుకోవడానికి పుట్టాడు అంటాడేంటి? ప్యాకేజ్ అంటే పళ్ళు రాలగొడతామని చెప్పాడు మా పవన్ కళ్యాణ్. నువ్వు ప్యాకేజ్ అంటే పళ్ళు రాలగొడతామని చెప్పాడు. మళ్ళీ అదే మాట అంటే నీకేమవుతుంది? ఆ పళ్ళు రాలగొట్టేదేదో జన సైనికులే రాలగొడతారు. నీకు రాజకీయం మాట్లాడడానికి మీకేం అవసరం లేవా? ఇవే ఉన్నాయా? రాజకీయంలో ఉన్నావు, ఇంకొక 10 నెలలు ఉంటావు, వెళ్ళిపోతావు, మళ్ళీ శాశ్వతంగా దూరం అయిపోతావు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి రాదు, వచ్చినా నీ సీటు దక్కదు. అలాంటి ఒక 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 చౌక బ్రతుకుల సమస్యతో ఉన్నటువంటి నువ్వు ఇలాంటి మాట్లాడడం బాగాలేదు. ఈరోజు జనసేన ఎంత విరుచుకు పడుతున్నారంటే నువ్వు బందర్లో ముఖం చూపించలేక విజయవాడలో ఉంటున్నావు. బందర్లో నీ భాగోతం అందరికీ తెలుసు. మీ నాన్నకి ఎంత పేరు వచ్చిందో, పేరుని ఎవరు కృష్ణమూర్తి, వీళ్ళ నాకు కూడా ఆయన తెలుసు. పేరుని కృష్ణమూర్తి అని మచిలీపట్నం వెళ్తే వాళ్ళు కలుసుకునేవాళ్ళు అన్నమాట. చాలా ఒక ఆశ్రిత పక్షపాతి. ఆ రిక్షా యూనియన్కేమో లీడరు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, మినిస్టర్గా కూడా పనిచేశాడు. పేదల సాధన పాట పెద్ద పెన్నిది అన్నమాట. అంత చక్కని తండ్రికేమో ఈ దుర్మార్గుడు పుట్టాడు. పుట్టి ఏం మాట్లాడుతున్నాడు? ఈ అర్థం లేని మాట్లాడుతున్నాడు. ఆయన దృష్టిలో ఈ ప్రపంచంలో దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి దేవుడు. ఆయనకు 4 చేతులు, కిరీటం, చక్రం, శంఖం అన్నీ కనిపిస్తున్నాయన్నమాట. ఆయన దృష్టిలో ఎలాగుందంటే తిరుపతి వెంకటేశ్వరుడు ఎలాగున్నాడో జగన్మోహన్ రెడ్డి అలాగే ఉన్నాడని చెప్పేంత ఒక మూర్ఖుడు మాట. అందువల్ల జన సైనికులు మాత్రం వెంటాడి తరిమి కొట్టే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు దానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. ఆయన బాహాటంగా క్షమాపణ చెప్పుకుంటే మంచిదే, కానీ లేకపోతే అక్కడ జన సైనికురాలు ఈ ఉండవల్లి అరుణ, ఆవిడ కూడా చాలా సభ్యతగా మాట్లాడుతుంది. నువ్వు రాజకీయ నాయకుడిగా ఉంటూ ఆ భాష ఏమిటి? రేపు పొద్దున్నే ఉంటారు, నువ్వు మాట్లాడిన భాషనే నీ పిల్లలు మాట్లాడతారు, నీ మాటలు విన్న పిల్లలు మాట్లాడతారు. పిల్లలు పాడైపోతున్నారు కదా. అందువల్ల జన సైనికుల దృష్టిలో పేరుని నాని ఓ పెద్ద మూర్ఖుడు. ఇప్పుడు భీమ్లా నాయక్కి సంబంధించి 30 కోట్ల నష్టం వచ్చింది, అది నీ వల్ల కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు. అవును, ఆ ప్రశ్నలో తప్పుందంటారా మీరు? ఆ 30 కోట్ల నష్టం నువ్వు ప్రూవ్ చేస్తావా? భీమ్లా నాయకులు 30 కోట్ల నష్టం ఎలాగుందా? మొత్తం అంతా బిజినెస్ అయిపోయింది కదా. బిజినెస్ అయిపోతేనే సినిమా రిలీజ్ చేస్తారు, అర్థమైందా? ఇప్పుడు హరిహర వీరమల్లు ఉంది, అది బిజినెస్ అయిపోతుంది కదా. ముందే సినిమా రిలీజ్కి ముందే బిజినెస్ అయిపోద్ది, అర్థమైందా? అది పవన్ కళ్యాణ్ సినిమాలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే అక్కడ తమిళనాడులో రజనీకాంత్ సినిమా ఎలాగో తెలుగులో పవన్ కళ్యాణ్ సినిమా అలాగన్నమాట. సినిమా తక్కువ ఖరీదు కొన్నట్టయితే 150 కోట్లు 200 కోట్లు కొనే పరిస్థితుల్లో ఉన్నారు ఈరోజు బయర్స్. మరి నువ్వు నష్టం అని చెప్తావేంటి? నోటు కోసం చెప్పేస్తే మిగతా వాళ్ళు ఊరుకుంటారా? నువ్వు ప్రూవ్ చేయగలవా? లెక్కలు చెప్పగలవా? అది చాలా పొరపాటు. అది అంటే అప్పుడు భీమ్లా నాయక్కి నువ్వు ఎంత కుట్ర పడినావో నీ మనస్సాక్షి తెలియదా? భీమ్లా నాయక్ రిలీజ్కి ఏమో టికెట్ ధర తగ్గించేసి ఎంత ఏడిపించావో నీ మనస్సాక్షి తెలీదా? ఇన్ని దరిద్రపు పనులు చేసి మళ్ళీ భీమ్లా నాయక్ గురించి మాట్లాడతారేమండి నాన్నగారు? ఆ భీమ్లా నాయక్ని బతకనిచ్చారా? ఆయన తాలూకు అంటే ఆ బలగము, ఆ తాలూకు జనసేన వీళ్ళందరూ కలిసి ఆ సినిమాని ఎక్కడికో ఆకాశంలో తీసిపోయారు. కానీ లేకపోతే వీళ్ళు బతకేస్తారండి. ఆ టికెట్ ధర ఎంత తగ్గించేశారు? ఆ ప్రొడ్యూసర్కి ఎంత నష్టం వస్తుంది? ఇక తట్టుకుని నిలబడ్డాడు. అది ఒకవేళ మీరు అనుకున్నట్టుగా ఒక 40 కోట్లు నష్టం అనుకున్నాం అనుకోండి, 40 కోట్లు ఇచ్చేస్తాడు.
దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులు, రాజకీయ నేతలు రాజకీయాలకు సంబంధించి కాకుండా ఈ సినిమాలకు సంబంధించి లేకపోతే ఒక స్టార్గానే ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారు? దానికి సంబంధించి వీళ్ళు అంటే రాజకీయంగా ఆయన చేస్తున్న పనులను ఎదుర్కోలేక ఇలా వెనక నుంచి దొంగ దెబ్బ కొడుతున్నారు అనుకోవచ్చా? ఆయన్ని మైండ్ గేమ్ కొట్టాలమ్మా, ఆయన్ని డిప్రెషన్కి లోనైపోయేలా చేయాలి. ఏమి ఇలా ఇప్పుడు బ్రాహ్మణుడు నల్ల మేక కథ విన్నావు కదా, బ్రాహ్మణుడేమో యజ్ఞం కోసం నల్ల మేకను తీసుకెళ్తాడు, ఈ మేక కోసం ప్లాన్ చేసిన వాడు ఏమన్నాడు, ఏంటండి పంతులు గారు కుక్కను తీసుకెళ్తున్నారు అన్నాడు. ఏమిట్రా అపరాచుడా, మేకని ఎప్పుడే కొన్నాను యజ్ఞం కోసం, కుక్క అంటావేంటి అన్నాడు. ఆ రెండోవాడు కూడా ఏమన్నాడు, ఏమండి పంతులు గారు కుక్కను తీసుకెళ్తున్నారంటే అన్నాడు మాట. మొదటివాడు కొడాలి నాని, రెండోవాడు పేరు నాని. రే ఇది కుక్క, లే మేకనే కొన్నాను నేను, అయ్యో 3,000 పెట్టి మేకను కొన్నానే అన్నాడు. మూడోవాడు ఎవరు, అక్కడ అనిల్ కుమార్ యాదవ్ అన్నాడు అన్నమాట. ఏమండి పంతులు గారు కుక్కను తీసుకెళ్తాను అని అనేసరికి ఇద్దరు పేరు నాన్న అన్నాడు, కొడాలి నాన్న అన్నాడు, అనిల్ కుమార్ యాదవ్ అన్నాడు అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు వచ్చి బాబాయ్ పంతులు గారు మీరు తీసుకెళ్తుంది కుక్క అండి, మీరు పొరపాటు పడ్డారు అని రోజా అంది. అప్పుడు బలి పెరిగింది మాట, నీకున్నది కుక్కే లేకపోతే నలుగురు ఎందుకంటారు అని చెప్పేసి ఆ మేకని అక్కడ వదిలేశారన్నమాట. తర్వాత ఇంట్లో భార్య అడిగితే చెప్పాడన్నమాట, ఇలాగా నలుగురు కూడి ఇలా చెప్పారు, నిజం వాళ్ళు చెప్పబట్టి నేను దాన్ని వదిలేసాను దారిలోను, లేకపోతే ఇంటికి తీసుకొచ్చి ఎంత అప్రాచ్యము పని చేసేవాడిను అన్నారన్నమాట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు భార్య తిట్టి, ఆ నలుగురు కలిసి నీతో మైండ్ గేమ్ ఆడారయ్యా, నువ్వు పిచ్చి మానవుడు, నువ్వు వాళ్ళతో సమాధానం చెప్పలేక విలువైనటువంటి దాన్ని వదిలేసుకున్నావు అని చెప్పింది. అలాగా అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఒక్క సీటు రాదు, గతంలో ఒక సీటు రాలేదు. పవన్ కళ్యాణ్కి కేవలం ఆర్టిస్ట్గా చూడడమే తప్ప రాజకీయ నాయకుడిగా ఎవరు చూడటం వీళ్ళే చెప్తారు, ఈ నలుగురే చెప్తారు, మిగతా వాళ్ళు చెప్పరు. కనుక అంటే మైండ్ గేమ్ ఆడటమును పవన్ కళ్యాణ్ ఏమో ఏదో డిప్రెస్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్లో ఉన్న గొప్ప గుణం ఏంటంటే, నాకు ఈ ఓడిపోయినా సరే పర్వాలేదు, రాజకీయాల్లోనే ఉంటా. తన అద్భుతమైన మాట అన్నాడు, వెళ్తే రాజకీయ నాయకుడిగా ఒక నాయకుడిగా తిరిగి వస్తాను ప్రజలకు సేవ చేయడానికి, లేకపోతే నా ప్రాణాలు పోతాయి, గాలిలో కలిసిపోతాయి, ఐ డోంట్ కేర్ అన్నాడు మాట. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ నువ్వు నోటుకు వచ్చింది మాట్లాడుతుంటే నిన్ను రాజకీయ నాయకుడిగా ఎవరైనా ఆమోదిస్తారా, స్వాగతిస్తారా? వచ్చే ఎలక్షన్లో నువ్వు బందర్లో నిలబడగలవా? అరే నీ కాళ్ళ కింద పోయి ఎన్నివే తవ్వుకుంటున్నా కదా, నువ్వు ఏదో నష్టం వచ్చిందని చెప్పేసి డబ్బా వాయించినంత మాత్రంలో సినిమాకి నష్టం రావడం కాదు. అది సినిమా బ్రహ్మాండంగా అమ్ముడిపోయింది. ఇదే కాదు, ఏ సినిమా అయినా సరే పవన్ కళ్యాణ్ది లాభాలకే అమ్ముడిపోద్ది, లేకపోతే రోజుకి 2 కోట్లు ఇచ్చేందుకమ్మా బుక్ చేస్తారు. అంతే కదా. ఇప్పుడు ఒక వ్యక్తికి రోజు 2 కోట్లు ఇచ్చి బుక్ చేస్తున్నారంటే ఎంత డిమాండ్ ఉండాలి? అంతే కదా. మనకు నష్టం లేదు, మనం అమ్మేసుకుంటాం అనే భరోసా ఉంటే కానీ వాళ్ళు అలా బుక్ చేసుకోరు కదా. కనుక ఒక ఫూలిష్గా మాట్లాడి నువ్వే ఫూల్గా నిరూపించుకుంటున్నావు పేరు నాని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.